నైరుతి ఋతుపవనాల రాక, వాటి విస్తరణకు సంబంధించిన వార్తా కథనాలు మనం వార్తాపత్రికల్లో చదువుతూ ఉన్నాం. భారతదేశ శీతోష్ణ స్థితికి సంబంధించి నైరుతి ఋతుపవనాలు చాలా కీలకమైనవి. మన దేశ వ్యవసాయానికి, ఇతర అవసరాలకు నైరుతి ఋతుపవన కాలంలో కురిసే వర్షాలే చాలా కీలకమైనవి. వాతావరణ శాస్త్రవేత్తలు స్థూలంగా భారతదేశాన్ని ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి కలిగిన ప్రాంతమని చెబుతారు. హిమాలయాలకు దక్షిణం వైపు ఉన్న ఆసియా ఖండంలో భాగంగా ఉన్న విశాల ప్రాంతాన్ని ఉపఖండం అంటారు. ఎందుకంటే ఈ ఉపఖండంలో ప్రధాన దేశము భారతదేశం. పాకిస్తాను, నేపాలు, భూటాను, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ ఉపఖండంలో భాగంగా ఉన్న దేశాలు. శీతోష్ణ స్థితి పరంగా నైసర్గికంగా ఒక ఖండమునకు ఉండవలసిన లక్షణాలన్నీ ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి. ఒకవైపున దట్టమైన అరణ్యాలు, మైదానాలు, ఎడారులు, ఎత్తైన పర్వతాలు, ఈ విధంగా విభిన్నమైన నైసర్గిక పరిస్థితులు కలిగి ఉండడం వల్ల భారతదేశాన్ని శీతోష్ణ స్థితి పరంగాను, నైసర్గిక పరిస్థితుల ఆధారంగాను ఒక ఉపఖండమని చెబుతారు. ఇక ప్రపంచంలో ఒక విశిష్టమైన శీతోష్ణ స్థితి కలిగిన భారతదేశము చారిత్రకంగా ప్రాధాన్యత కలిగి ఉన్నది. అందుకు మనం కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి మన చరిత్ర విశేషాలకు వెళ్తే, భారతదేశాన్ని జయించాలని బయలుదేరిన అలెగ్జాండరు, గ్రీకు చక్రవర్తి అలెగ్జాండరు భారత సరిహద్దులు, వాయువ్య సరిహద్దుల్లోని సింధు ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత భారత అంతర్భాగంలోకి ప్రవేశించేందుకు వారు సంకోచించారు. భారతదేశంలోని సవాళ్లతో కూడిన శీతోష్ణ స్థితిగతులు, ఋతుపవన వ్యవస్థ కారణంగా ఇక్కడ ఉన్న దట్టమైన విస్తారమైన అడవులు, చెత్తడి నేలలు, వీటి గురించిన సమాచారం ఆధారంగా ఈ దేశంలో అంతర్భాగానికి చేరుకోవడం అనేది దుర్లభమైన విషయంగా భావించి తమ ప్రయత్నాలను విరమించుకుని తిరిగి అలెగ్జాండరు వెనుకకు వెళ్ళారని ఒక వాదనగా చరిత్రకారులు చెబుతారు. ఈ విధంగా భారతదేశము విభిన్నమైన విశిష్టమైన శీతోష్ణ స్థితిని కలిగి ఉన్నది. ఇంకా స్థూలంగా చెప్పాలంటే, ఋతువులను అనుసరించి హిందూ మహాసముద్రం మీద నుండి భారత ఉపఖండం మీదకు గాలులు వీయడము, తిరిగి వెనుకకు మరలడాన్ని మనం ఋతుపవన వ్యవస్థగా పేర్కొంటాం. సాధారణంగా తీవ్రమైన వేసవి తర్వాత మే నెల చివరిలో లేక జూన్ ఆరంభంలో మన దేశానికి నైరుతి దిక్కులో ఉన్న కేరళ రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. ఋతుపవనాల ఆగమనంతో వర్షాలు మొదలవుతాయి. జూన్ నెలలో కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు ఆ తర్వాత క్రమంగా జూన్ చివరికి, జూలై తొలివారానికి దేశమంతా విస్తరిస్తాయి. ఈ నైరుతి ఋతుపవన కాలంలో కురిసే వర్షాలే మన దేశ వ్యవసాయానికి ఇతర అవసరాలకు ఎంతో కీలకమైనది. ఈ నైరుతి ఋతుపవన కాలంలో కురిసే ఈ వర్షాలు మన దేశం యొక్క భౌగోళిక అమరిక, నైసర్గిక పరిస్థితుల కారణంగా ప్రధానంగా అతిపెద్ద భూస్వరూపమైన ద్వీపకల్ప పీఠభూమిలో ప్రవహించే ప్రధాన నదులన్నీ ఎక్కువగా పడమటి వైపు నుండి తూర్పునకు ప్రవహిస్తాయి. గోదావరి పరివాహక ప్రాంతము, కృష్ణా, కావేరి ఈ నదులన్నీ పశ్చిమ కనుమల్లో జన్మించి తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఎందుకంటే ఈ ద్వీపకల్ప పీఠభూమి యొక్క దక్షిణ భాగము పడమటి వైపు నుండి తూర్పునకు వాలు కలిగి ఉంటుంది. మాల్వా పీఠభూమి దక్షిణం నుండి ఉత్తరానికి వాలు కలిగి ఉంటుంది. అందువల్ల ఈ ప్రాంతంలో కురిసే వర్షమంతా నదీ ప్రవాహాల రూపంలో గంగా పరివాహక ప్రాంతంలో కలుస్తుంది. ఇంకా పగులులోయ గుండా ప్రవహించే నర్మదా, తపతీ నదులు తూర్పు నుండి పడమటకు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఇక్కడ మనం పేర్కొన్న ఈ నదీ పరివాహక ప్రాంతాలకంతటికీ వర్షపాతం ప్రధానంగా జల వనరులు ప్రధానంగా నైరుతి ఋతుపవన కాలంలో కురిసే వర్షాల వల్లే సమకూరుతుంది. అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు ఈశాన్య ప్రాంతం మీదుగా హిమాలయ పర్వతాల వెంబడి ఉత్తర భారతదేశం అంతా విస్తరిస్తాయి. ఈ ఋతుపవన కాలంలోనే ఈశాన్య రాష్ట్రాల్లో, ముఖ్యంగా అస్సాము, మేఘాలయ తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విశిష్టమైన ఋతుపవన వ్యవస్థ కారణంగా ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశాలు ఈ ద్వీపకల్ప ప్రదేశాలు భారత ఉపఖండంలో మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి.
వాటిని మనం మాసిన్రాం, చిరపుంజిని ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశాలుగా మనం చెప్పుకుంటాం. ఇంకా ఈ ఋతుపవన కాలంలో కురిసే వర్షాలు మన దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రధానంగా వ్యవసాయ ఆధారమైన భారతదేశానికి ఈ ఈ నైరుతి ఋతుపవన కాలంలో కురిసే వర్షాలు ఎంతో కీలకమైనవి. ఇంకా ఈ సంవత్సరానికి సంబంధించి భారత వాతావరణ శాఖ అంచనా మేరకు నైరుతి ఋతుపవన కాలంలో సాధారణం కన్నా అత్యధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. ఇంకా ఈ వాతావరణ మార్పులకు సంబంధించి, ఇంకా ఈ సంవత్సరానికి సంబంధించి వాతావరణాన్ని మనం ప్రత్యేకంగా పరిశీలిస్తే ఋతుపవనాల రాకముందే ఈ మే నెలలో వేసవి కాలంలో ద్వీపకల్ప పీఠభూమి దక్షిణ ప్రాంతంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీనికి ప్రధాన కారణం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం, తీవ్రమైన వేడిమి వాతావరణం కారణంగా ఈ వర్షాలు కురిశాయి. వీటిని ప్రీ మాన్సూన్ షవర్స్ లేక వేసవికాల వర్షాలని అంటారు. ఇంకా ప్రస్తుతము ఋతుపవనాలు వేగంగా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతము అరేబియా సముద్రంలో ఏర్పడ్డ ఒక తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ వాయుగుండం కారణంగా మహారాష్ట్ర, గుజరాత్ తీరాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. రాబోయే 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. అదే సమయంలో బంగాళాఖాతంలో కూడా మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు భారత వాతావరణ శాఖ అంచనాలు, వాతావరణానికి సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా మనం వ్యవసాయ పనులు తెలుసుకోవడం అనేది ఎంతో కీలకమైన అంశం. ముఖ్యంగా వాతావరణానికి సంబంధించిన వాస్తవ సమాచారము వ్యవసాయానికి ఎంతో కీలకమైనది. రైతులు పంట నూర్పిళ్ళు చేసే సందర్భంలో, వ్యవసాయానికి సంబంధించిన పనులు ఆరంభించే సందర్భంలో ఈ సమాచారం వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతము విస్తరించిన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఏ ప్రాంతంలో ఏ సమయంలో ఎంత వర్షపాతం నమోదవుతుంది, ఎంత ఉష్ణోగ్రత ఏ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, ఎక్కడ తుఫాను ప్రభావం ఏ ప్రాంతంలో ఉంటుంది, అల్పపీడన ప్రభావం ఏ ప్రాంతంలో ఉంటుంది అనే విషయాన్ని భారత వాతావరణ శాఖ మనకు ఎప్పటికప్పుడు అందజేస్తుంది. ఈ సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా మనం మన రోజువారీ కార్యకలాపాలను సజావుగా నిర్వహించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో భూగోళ శాస్త్రంలో భాగంగా మనం పిల్లలకు వాతావరణ మార్పుల గురించి తెలియజేస్తుంటాం. ఇటువంటి సమాచారాన్ని తెలుసుకునే నైపుణ్యాలు పిల్లలకు నేర్పించడం ద్వారా ఈ నిజ జీవితంలో ఎంతో చక్కగా వాళ్ళకి ఉపయోగపడతాయి. వీటిని మనం జీవన నైపుణ్యాలు అంటాం. రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేసే ఒక ప్రధాన అంశము వాతావరణంలో వచ్చే మార్పులు. భారతదేశము స్థూలంగా ఋతుపవన మండలం. ఋతువులను అనుసరించి కురిసే వర్షాలే ఈ దేశ అభివృద్ధికి ఎంతో కీలకమైనవి.